విశాఖపట్నం వాసిగా ఉంటూ నటీమణిగా ఈ మధ్యకాలంలో తన రీల్స్ చూసి ఈ సావిత్రి గారు ఎంత రేంజ్లో చేశారో అంత రేంజ్లో చేస్తుంది ఈ అమ్మాయి, కానీ వాణిశ్రీ గారి ఫీచర్స్ ఈ అమ్మాయిలు ఎక్కువ ఉన్నాయి అని చూసిన ప్రతి ఒక్కరు చెప్పుకునే ఆ మాటను దృష్టిలో ఉంచుకొని సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఎవరి గురించి అయితే అలా అనుకుంటున్నారో వారు నేమాని సునీతి గారు, వారిని మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం స్టూడియోకి ఆహ్వానించాం. వారు వచ్చారు. నమస్కారం సునీతి గారు. నమస్కారం అండి. మీ సినీ ప్రస్థానంలో సినిమాలకు సంబంధించి మీ ప్రస్థానం ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే ఆశించదగిన విధంగానే ఉందండి. కాకపోతే ఇండస్ట్రీ ఇక్కడికి వైజాగ్ వచ్చేస్తే బాగుంటుందని మా అందరి కళాకారుల ఆశ. అదే ఆశతో ఉన్నాము. అంటే నా ప్రశ్నలో ఉన్న అంతర్గతంగా ఉన్న మరో ప్రశ్న ఏంటి అంటే, సినిమా పరిశ్రమలో మీకు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాల్లో నటించారు? సినిమా అవకాశాలు అయితే మంచిగానే వస్తున్నాయండి. నేను ఇప్పటి వరకు ఒక 10 సినిమాల వరకు చేసుంటాను. ఇంకా రిలీజ్ కావాల్సినవి ఇంకా ఉన్నాయి, కమింగ్ సూన్. అలానే డెమో మూవీస్ చేశాను, వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాను, తర్వాత గవర్నమెంట్ యాడ్ ఫిలిమ్స్ కూడా చేశాను, కవర్ సాంగ్స్ కూడా చేస్తున్నానండి. అయితే సునీతి గారు, ఒక నటిగా మీరు అంటే మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ బుల్లితెర మీద కానీ నటించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి, మా ఫ్యామిలీలో ఎవరు కూడా సినీ ఫీల్డ్కి సంబంధించి లేరు. నాకు ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. అనుకోకుండా వచ్చిన అవకాశం మీరే చెప్పారు. ఆ అవకాశం మీరు ఎలా పొందారు? ఎవరిచ్చారు? యాక్చువల్గా నేను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వీరుమామ గారిది, అందులో నేను వర్క్ చేసేదాన్ని. అక్కడ ఒక ఆయన చూసి, శ్రీనివాస్ గారు ఆయన పేరు, ఆయన మీకు యాక్టింగ్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అండి, యాక్ట్ చేస్తారా అని అడిగారు. అడిగినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా, ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఓకేనండి నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాను. అలా అనుకోకుండా ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనిపించడం జరిగింది. స్క్రీన్ మీద అంటే మొదటిసారి చేసిన అది సినిమానా, సీరియలా, ఎపిసోడా, దాని పేరేంటి? నేను ఫస్ట్ యాక్ట్ చేసింది అయితే సినిమాయేనండి. ఎవరది అని గీతా ప్రసాద్ గారు డైరెక్షన్లో వచ్చింది. అందులో క్యారెక్టర్ చేశాను. ఆ విధంగా నా ప్రస్థానం మొదలైంది ఇక్కడ వైజాగ్లో.